హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం, దాంట్లో అమెరికా చేసి ఒక మ్యాజిక్ షో అనేది ఏంటన్నది నేను క్లుప్తంగా రిపోర్ట్ తయారు చేశానండి. మీకు చూపించడానికి వచ్చేసాను. ఇంకెందుకు కావాల్సిన వీడియోకి వెళ్ళిపోదామా? ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో దాని గురించి నేనే చెప్పక్కర్లేదండి. చాలా మంది యూట్యూబర్స్ చాలా క్లియర్ గా చెప్పేశారు. అరే, రష్యా ఓడి ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నాడని, అమెరికా ఓడి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాడని, గాజా బాంబ్ బ్లాస్టులతో ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుందని, ఇలా రకరకాల ఎవిడెన్సెస్ అన్ని చూపిస్తూ నిన్న నైట్ అమెరికా ఇరాన్ మీద అణువాయుధాలు ఉన్న ప్లాంట్ మీద దాడి చేసి మొత్తం బ్లాస్ట్ చేసేసిందని, ఇరాన్ శాంతి కమోపి ఆయన కమోనీ గారిని బంకర్లోకి వెళ్ళి చంపొచ్చేశారని బీబీసీ న్యూస్లతో సహా అమెరికా న్యూస్ ఛానల్స్లో ప్రచారం అయితే చేస్తుందండి. ఈ ప్రచారాన్ని ప్రపంచానికి నమ్మించడానికి ట్రై చేస్తుందండి. ఇది మంచి తరుణం అని అనుకునే వాళ్ళు కొంతమంది, మంచి తరుణం కాదనుకునే వాళ్ళు కొంతమంది. ఓకే, దీంట్లో నా సైడు ఇరాన్కి సపోర్ట్ చేస్తానండి. ఓకే, ఎందుకు సపోర్ట్ చేస్తానంటే నా దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి, కరెక్ట్. కానీ నా మోడీ గారు ఇరాన్కి కూడా ఫోన్ చేశారంటే, నా దేశ ప్రధాని మోడీ గారు ఇరాన్కి కూడా ఫోన్ చేసి న్యూట్రల్గా ఉంటున్నాం మేము, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, మీకు చేస్తామని అన్నారు. చాలా మంచి విషయం ఇది. కానీ ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే అండి, మీకు ఈ యుద్ధం గురించి సరిగ్గా అర్థమైందో లేదో తెలియదు, కానీ ఒక అన్నదమ్ముల మధ్య యుద్ధం పెట్టి పక్క దేశం అయిన అమెరికా లాభపడుతుంది. ఆ లాభం ఎలాంటి లాభపడుతుంది అన్నది కొంచెం క్లుప్తంగా చెప్తానండి. ఈ లాభం ఎలా పొందుతున్నారు అనే విషయం చెప్తాను. అమెరికా ఎప్పుడు ఏం చేస్తుందంటే, అమెరికా పక్క దేశాలకి గొడవలు పెట్టి ఓకే దాని అప్పులు తీర్చుకుంటాం. ఇప్పుడు అమెరికాకి $7 ట్రిలియన్ అప్పు అయితే ఉందండి. ఆ అప్పు తీరాలంటే వాళ్ళకి 20-30 సంవత్సరాలు పడుతుంది. ఆ విషయం మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే 30 కోట్ల మంది జనాభా, వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, వాళ్ళ కోర్టుని ఆశ్రయిస్తారు. అమెరికా అధ్యక్షుడు అయినా కదా అని భయపడరు వాళ్ళు. ఓకే, ఆ విధంగా చూసినా వాళ్ళు ట్యాక్స్ మాత్రమే కడతారు, కానీ అమెరికా కోసం ఎక్కువ పని చేయాలి. అది ఇండియా వాళ్ళు పని చేస్తే ఆ పని ఎవరికి ఉపయోగపడుతుందో కూడా తెలియదు. కానీ చైనా మాత్రం వాళ్ళ దేశంలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక గంట చైనాకి ట్యాక్స్ కట్టేలా పనిచేస్తుంది. ఓకే, ఈ విషయం మీకు అర్థమైంది కదా. అలా మన ఇండియా ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల మనం చేసే పని ట్యాక్స్ రూపంలో మారి త్వరగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి 85 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు ఉన్నా కానీ మనం ఈజీగా ఒక 4-5 సంవత్సరాలు కష్టపడితే ఈజీగా తీర్చేయచ్చు. కానీ అమెరికాకి ఆ అవకాశం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న అప్పు చాలా భయంకరమైన అప్పు. $7 ట్రిలియన్ అప్పు. దాన్ని తీర్చాలంటే ఆషామాషి కాదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, అప్పు తీర్చాలంటే ప్రజలు కష్టపెట్టాలి. ప్రజలు కష్టపెడితే వాళ్ళకి ఓట్లు. ఇంకోటి మ్యాజిక్ షో చేసి అప్పు తీర్చాలి. ఆ మ్యాజిక్ షో అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం పెట్టి ఆ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని వాడు అప్పు తీర్చేసుకుంటాడు. ఎలారా అది మీకు చెప్తానండి. మీరు ఎప్పుడైనా సబ్బు బిల్ల కొనుక్కుంటారా? ఆ సబ్బు బిల్ల రోడ్డు మీద షాప్ పెట్టి, అదే ఒక బడ్డీ పెట్టి సబ్బు బిల్ల అమ్ముతున్నారు అనుకోండి. ఒక సబ్బు బిల్ల ధర ₹10 అనుకోండి. మీరు ₹10 కొంటారు. ఓకే, సడన్గా ఈరోజు బంద్ ప్రకటిస్తున్నాం, అంటే యుద్ధం వచ్చి బంద్ ప్రకటిస్తున్నాం. సబ్బు బిల్లలు అమ్మివాడు అమ్ముడా కూడా ఉండదు, మీకు సబ్బులు కొనుక్కోవాలి. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు సబ్బు బిల్ల మీరు దాన్ని ఎలాగా అమ్ముతారు? బ్లాక్లో అమ్ముతారు. అప్పుడు ఏంటంటే ₹10 కాస్త ₹30 అమ్మచ్చు, కానీ కొనుక్కుంటారు. అదే జనం అసలు ఆ సబ్బు బిల్ల కొంటలే. అప్పుడు ఏమవుద్ది, అది ₹10 డిమాండ్ కాస్త డిమాండ్ అండ్ సప్లై రూపం పడిపోయింది కాబట్టి అది ₹2 అమ్మచ్చు. ఓకే, ఈ రెండు అర్థమైనాయి కదా. అంటే అది బాగా అవసరం అయితే ₹30గానే ఉంటుంది, అవసరం లేకపోతే ₹2గానే ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తాడంటే, ఇలా యుద్ధం ప్రకటించి ఇలాగ దేశాన్ని క్రియేట్ చేయడం వల్ల రాబోయే 2-3 నెలల వరకు యుద్ధం జరుగుతుంది. 2 దేశాల యుద్ధం జరుగుతుంది. ఆ 2 దేశాల్లో యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు ఆ 2 దేశాల యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో వాణిజ్య సంపద, అది ప్రపంచానికి కూడా అది అమ్ముకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ దేశం ఆ ప్రొడక్ట్ అమ్ముతలేదు అన్నప్పుడు ఆ షార్టేజ్ వస్తుంది. ఆ షార్టేజ్ని ఇది క్లారిటీ చేసుకుంటాడు. ఎలాగంటే, ఇప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు ఆ సబ్బు బిల్ల ఉంది కదండి, ఆ సబ్బు బిల్ల అసలు జనాలకు అవసరం లేదని క్రియేట్ చేశాడండి. అప్పుడు ఏమవుతుంది, ₹2 పడిపోయింది. ₹10 సబ్బు బిల్ల ₹2 పడిపోయింది. ఈ ₹2 పడిపోయిన సబ్బు బిల్ల నేను ఏం చేస్తాడంటే, 100 కొనుక్కున్నాడు, ఇంట్లో పెట్టుకుంటాడు. అందరికీ పెట్టుకుని టైం చూసి ఇప్పుడు ఏం చేస్తాడని బొండు ప్రకటిస్తాడు, అంటే యుద్ధం ప్రకటిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే షార్టేజ్ వచ్చేసింది. మొత్తం ఇంకా సబ్బు బిల్ల దొరకలేని పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు ఏమవుద్ది, ఇదే షార్టేజ్ ఉన్న సబ్బుల్ని ఆ దగ్గర 100 పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు బ్లాక్ ₹30 అమ్మచ్చు. పోనీ అలా కూడా కాదు,
మళ్ళీ యుద్ధం ఆపేసాం 2-3 నెలల తర్వాత, ఎవడ వ్యాపారం వాడు చేసుకుందాం అంటాం. అప్పుడు మళ్ళీ అదే సబ్బు బిళ్ళ నువ్వేం చేస్తావు, 10 రూపాయలకు అమ్ముతావు. కానీ అమెరికా వాడు ఆడి మార్కెట్ ఓపెన్ చేసి 8 రూపాయలకు అమ్ముతాను అంటాడు. ఎందుకంటే అటు 2 రూపాయలకు కొన్నాడు కదా సబ్బు బిళ్ళ, 8 రూపాయలకు అమ్ముతాను అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, 10 రూపాయలకైనా 8 రూపాయలు బెటర్, తక్కువగా వస్తుంది, 2 రూపాయలు తక్కువ వస్తుంది, ఆ దగ్గర కొనగలుగుతాడు. కానీ దాన్ని వీడు ఎంత కొన్నాడు, 2 రూపాయలకు కొన్నాడు. మనం నిలవ పెట్టడానికి ఎంత అయింది, ₹1 అయింది అనుకున్నాం. టోటల్గా 3 రూపాయలు వాడి ఆర్థికం తీసేస్తే 5 రూపాయలు అది లాభం. దానివల్ల వాడు అప్పు 2-3 నెలల్లో తీరిపోతుంది. ఈ పాయింట్ మీకు అర్థమైందా? అందుకనే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ప్రకటించేలా చేసిన, ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ప్రకటించేలా చేసిన, ఓకే, అలా చిన్న చిన్న దేశాలు కానీ యుద్ధం ప్రకటించేలా చేసి వాడు యుద్ధంలోకి వచ్చి గోడ మీద పిల్లలోకి వచ్చి కిలికేస్తున్నా, ఇదంతా చేసేది అది అప్పు తీర్చుకోవడానికి. ఈ పాయింట్ మీకు అర్థమైందా? అసలు ఎంత కన్నింగ్ తెలివితేటలు ఆ దైద్యుడికి ఎలా వచ్చినాయి అంటే మనం ఇచ్చినాయండి. ఎందుకంటే చాలామంది మనలాంటి తెలివైన వ్యక్తులు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు? మన తెలివితేటలని మన దేశం గుర్తించట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది, అది గుర్తిస్తానని చెప్పి రమ్మంటుంది. అక్కడికి వెళ్ళిపోయి మన తెలివితేటని వారికి ఉపయోగపడేలా చేస్తడం వల్ల అది ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. వాడు డాలర్ రేట్ని పెంచుకుని మన దేశాలన్నింటినీ వాడు నాశనం చేస్తున్నాడు. వాడు గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఏరా ఐక్యరాజ్య సమితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే వాడు చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నాడండి. ఇది జరగకుండా ఉండాలి అంటే రోజు ఇరాన్ ఏదైతే యుద్ధం చేద్దాం అనుకుంటుందో దానికి ఖచ్చితంగా ఇండైరెక్ట్గానే మనం సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇస్తే ఆ చెత్తనా కొడుకుని కొడుతుంది. ఇజ్రాయెల్ మనకు మిత్రదేశమే. ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన తప్పే, ఎందుకంటే గాజా కొట్టింది, ఎన్ని చేసిన తప్పే, దానికి నేను యాక్సెప్ట్ చేయట్లా. కానీ అమెరికా చేసి ఈ కన్నింగ్ తెలివితేటను కొట్టాలి అంటే ఖచ్చితంగా ఇరాన్ లాంటి దానికి మనం అండర్ గ్రౌండ్ అయినా సపోర్ట్ ఇవ్వాలి. రష్యా అఫీషియల్గా ఇచ్చింది, చైనా అఫీషియల్గా ఇచ్చింది, మిగతా సౌదీ కంట్రీస్ కూడా అఫీషియల్గా ఇద్దాం అనుకుంటున్నాయి. ఎందుకంటే ఈరోజు ఇరాన్ మీద చేసింది రేపొద్దున మన మీద చేస్తాడు అమెరికా, మనం విడదరించి పాలిస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళందరికీ వచ్చింది. కాబట్టి ఆ ఫీలింగ్ని నాశనం చేయాలంటే ఖచ్చితంగా మనం ఇండైరెక్ట్గా అయినా సరే ఇరాన్కి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఇది మంచి విషయమే, ఇది మీకు అర్థమైతే ఓకే. లేదు ఇరాన్ ఏదో టెర్రరిస్టులు తయారు చేస్తుంది, ఓకే డన్, అది తప్పే. కానీ అది ఒకసారి చెంపదెబ్బ కొట్టించుకుంది కదా, ఇప్పుడు మారుతుంది. మారిన మనకి చెంపదెబ్బ కొట్టించుకునే కన్నా చెంపదెబ్బ కొట్టడానికి వాడు ప్రేరేపించిన అమెరికా వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే వీళ్ళని టెర్రరిస్టులు తయారు చేయడానికి ఇండైరెక్ట్గా ఆ రోజుల్లో సపోర్ట్ ఇచ్చిన అమెరికా ఏదైతే ఉందో అది ఇప్పటికీ ప్రమాదమే. అంటే ఏంటంటే వెనకాల చాప కింద నీళ్ళలో ఉన్న అమెరికా మాత్రం మనకి ఎప్పుడు శత్రు దేశంగా గుర్తించాలని కోరుకుంటున్నానంటే, ఎందుకంటే ఫస్ట్ అమెరికా ప్రపంచానికి శత్రు దేశం అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే వాడు చెప్పే న్యూస్ ఛానల్స్ నిజం కాదని మనం తెలుసుకుంటామో ఆ రోజే మనం బాగుపడతాం, ఆ రోజే మనం నిజంని మనం నిర్భయంగా బతుకుతాం. అదే నా వీడియో సారాంశం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, జై హింద్.